అందరికీ నమస్కారం. ఇంతమంది మాట్లాడిన తర్వాత నాకు ఒక స్లోగన్ గుర్తొచ్చింది. 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని. ఈ దేశంలో ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి వాస్తవం. చేస్తున్నది ఎవరు చేస్తున్నారు? ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీదనే కాదు, దళితులు, క్రైస్తవులు, మహిళల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనక ఉన్నది మనుధర్మ శాస్త్రం. ఇది మనం గమనంలో ఉండాలి. ఈరోజు హిందువుల ప్రతినిధులుగా చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్కి హిందువులకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచినో మనం చూడొచ్చు. అసలైన భారతీయత, భారతదేశంలో జాతీయత అని అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి ఐకమత్యంతో ఉన్నటువంటిదే భారతదేశం. ఆ భారతదేశ జాతీయత ఇది బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టింది, స్వాతంత్రాన్ని సాధించుకున్నది. ఈ పాత్రలో ఈ హిందువులమని చెప్పుకున్నటువంటి వాళ్ళల్లో ఈ ఆర్ఎస్ఎస్కి, బజరంగ్ దళకి, విహెచ్పికి ఎలాంటి పాత్ర లేదు. ఒక్క అడుగు కూడా దాంట్లో వేసినటువంటి చరిత్ర వాళ్ళది కాదు. అసలు వదిలేసి కొసురు పట్టుకుంటున్నాం మనం. నిజంగానే రిజర్వేషన్లు కావాలి, రాజ్యాంగ రిజర్వేషన్లు ఇంకా కావాలి, దామాషా పద్ధతుల్లో మనకు కూడా వాటా కేటాయించాలి, ఇవన్నీ న్యాయమైన డిమాండ్లే. అయితే ఇప్పటికున్నటువంటి మన భారత రాజ్యాంగ పరిధిలో ఈ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికైనటువంటి ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, దళితులు కానీ ప్రజాప్రతినిధులుగా అయినటువంటి చోట కనీసం ఈ దాడులు ఆగాయా? లేదే. ఎక్కడ అంటే ఈ రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగ హక్కుల్ని పూర్తిగా మనకు దక్కకుండా చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి మనం. రాజ్యాంగం కల్పించింది మనకు భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వాతంత్రపు హక్కు. ఈ హక్కుల్ని హరించి వేస్తా ఉన్నారు వీళ్ళు. దీన్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకోవాలి. అందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు మనం చేయాలి. కాబట్టి హిందువుల్ని వేరు చేయొద్దు. హిందువులు గుడికి పోయే వాళ్ళందరూ, గుళ్ళకు పోయే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. వాళ్ళందరూ మన సహోదరులు. ఎందుకని రంజాన్ వస్తే ఇంటి చుట్టూ ఉన్నటువంటి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఆ నెల రోజుల పాటు సందడిలో ఉంటారు, ఆ విందుల్లో పాల్గొంటారు, ఐక్యమత్యంగా ఉంటారు. మొన్ననే క్రిస్మస్ జరిగింది. క్రైస్తవ సోదరుల ఇళ్ళకి అందరూ కూడా హిందువులు వెళ్ళారా లేదా? క్రిస్టియన్, ముస్లిమ్స్ వెళ్ళారా లేదా? అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగలో అందరూ వచ్చారు. అందరూ రావడం కాదు, నా ఇంటికి ఈరోజు ముస్లింలు వస్తున్నారు, క్రైస్తవులు వస్తున్నారు. వాళ్ళు నేరుగా కోస్తే వాళ్ళు తినలేరు కాబట్టి దాన్ని హలాల్ చేయించాలని చెప్పి చేయించి అందరూ ఐక్యమత్యను ప్రదర్శించేటటువంటిది మన భారతదేశం ఔన్నత్యం. హక్కులని కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రాజ్యాంగమే మనకు శిరోధార్యం. ఈ రాజ్యాంగం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా నడవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మనల్ని చాలా న్యూనత భావనలోకి నెట్టేసిన సమాజానికి మనము చైతన్యంగా కనిపించాలి. మన ప్రశ్న రాజ్యాంగబద్ధంగా ఉండాలి, మన విమర్శ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. మన మీద దాడి చేస్తే రాజ్యాంగబద్ధంగా ఎదురుదాడి ఏ రకంగా చేయాలో కూడా, ఎదురుదాడి అంటే తిరిగి కొట్టడం అన్న ఉద్దేశం కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి విమర్శ, రాజ్యాంగబద్ధమైనటువంటి దారి, చారిత్రక నేపథ్యంతో కూడుకున్నటువంటి ఒక విమర్శ చేయడానికి మన దగ్గర అంత సబ్జెక్ట్ కూడా ఉండాలా. మనము నిజంగానే బైబుల్ని ఎంత ఆరాధిస్తామో, ఖురాన్ని ఎంత ఆరాధిస్తామో, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవద్గీతని ఏ రకంగా ఆరాధిస్తారో, ఈ ఆరాధన కంటే దానితో పాటుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు భారత రాజ్యాంగం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ భారత రాజ్యాంగానికి, మన బైబుల్కి భారత రాజ్యాంగాన్ని జోడించి మనం మాట్లాడాలి. ఖురాన్కి భారత రాజ్యాంగాన్ని జోడించి మనం మాట్లాడాలి. భగవద్గీత కూడా భారత రాజ్యాంగాన్ని జోడించి మాట్లాడగలిగితే ఈ దాడులు ఉండవు. భారత రాజ్యాంగాన్ని జోడించి మాట్లాడితే ఈ దాడులు ఉండవు. మనం ఆ రకంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే మీకు ఇచ్చినటువంటి బుక్లెట్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, మతపరమైనటువంటి స్వేచ్ఛ హక్కులు, సుప్రీంకోర్టు తీర్పులు, జడ్జిమెంట్లు,
అన్నీ కూడా కూలంకుశంగా ఒక అవగాహన కోసం మీ అందరికి కూడా పుస్తక రూపంలో బహుజన సేన ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇప్పుడు ఒక హిస్టారికల్ మూమెంట్ మీకు చెప్పదలుచుకున్నా. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఎవరో తురిపేస్తే చెరిపేది కాదు. అసలు ఏదో ఈ ప్రశ్న ఏందో మనం ఇప్పుడు అడుగుతున్నామని మనం అనుకుంటున్నాం. ముస్లిం క్రిస్టియన్ పైన దాడుల పైన ప్రత్యేక చట్టం తేవాలని, మనకు రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఉండాలని, ఇది కొత్తగా పుట్టినటువంటి ప్రశ్న కాదు భారతదేశంలో. ఇది భారతదేశంలో కొత్తగా పుట్టినటువంటి ప్రశ్న కాదు. ఇది అఖండ భారతదేశంలో పుట్టినటువంటి ప్రశ్న. అఖండ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్తో, పాకిస్తాన్తో, మనం ఉన్నటువంటి ఈ పక్క బంగ్లాదేశ్తో అన్నీ కూడుకొని మనం కలిసి ఉన్నప్పుడే, అఖండ భారతదేశం కలిసి ఉన్నప్పుడే ఉద్భవించినటువంటి డిమాండ్స్ మరుగున పడిపోయాయి. ఆ మరుగున పడిన డిమాండ్స్ను మళ్ళీ కూడా మనం తెరపైకి తీసుకొని రాకుండా మన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో చరిత్ర మనం తోడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చరిత్ర, ఈ దేశంలో యథార్థ సంఘటనగా జరిగినటువంటి ఒక చరిత్ర, ఒక వీరుని ఆలోచన ఏ రకంగా మరుగున పడిపోయిందో మనం తెలుసుకోవాలి. మనం ఎస్సీ ఎస్టీ సమాజం కానీ, ముస్లిం సమాజం కానీ, క్రిస్టియన్ సమాజం కానీ, ఈరోజు బయట కులాల్లో ఉన్నటువంటి బీసీల సమాజం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క స్ఫూర్తి తీసుకున్న వ్యక్తి గురించి ఇప్పుడు మీకు మనం చర్చించుకోబోతున్నాం. ఆ విషయాలు మాట్లాడుకోవాలి. మీ బ్యానర్లో, మీ చేతి బుక్కుల్లో ఉన్నటువంటి మీ రెండో ఫోటో గమనిస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నిజంగానే క్రైస్తవులు, ముస్లింలు, భారతీయులు ఈ దేశంలో ఉండేవాళ్ళు ఆయనకు ఇప్పుడు ఉద్యమాలు చేస్తుండే వాళ్ళందరూ కూడా ఆయనకు రుణపడి ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఎందుకు, ఏ రకంగా అంటే మొట్టమొదటిసారిగా ఆయన 1878వ సంవత్సరంలో 1878వ సంవత్సరంలోనే బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న క్రమంలోనే ఆయన ముస్లింలకు, నిమ్న వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, ప్రత్యేక రిజర్వేషన్లు కావాలి, ప్రత్యేక చట్టాలు కావాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడిన చరిత్ర సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారిది అనే విషయాన్ని ఈ దేశం గుర్తించుకోవాలి. మనమంతా బాగా గమనించుంటాం. మీరు గమనించినట్లయితే లండన్లో జరిగినటువంటి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ, సైమన్ గోబ్యాక్ కమిషన్, స్వతంత్ర పోరాటంలో సైమన్ గోబ్యాక్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా మనం పేర్లు వినింటాం, మీకు గుర్తే ఉంటుంది చదువుకున్న వాళ్ళకందరికీ. సో ఈ నేపథ్యంలో 1878వ సంవత్సరంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఏం చేశారనే విషయాన్ని ఈ భారత సమాజానికి తిరిగి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పుట్టి ఉండలేదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉన్నప్పటికీ కూడా అప్పటికి కూడా ఆయన పుట్టి ఉండలేదు. కానీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు బ్రిటిష్ ఏలుబడిలోనే ఆయన దాదాపుగా మహాత్మా ఫూలే గారు ఉన్నారు అప్పటికి. ఆయన 78లోనే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. 1886లో ముస్లిం ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ఆయన నిర్వహించి, ముఖ్యంగా ముస్లిం సమాజం ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలా, ఇక్కడ వెనకబడిన సమాజం ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలని బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇంగ్లీష్ పుస్తకాల కోసం, ఆయన ఇంగ్లీష్ స్టడీ పాఠశాలల కోసం ఆయన పెద్ద పోరాటమే చేశారనే విషయాన్ని ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆయన అడిగినటువంటి విధానం ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అడిగాడు ఆ రోజున ఆయన. ముస్లింలకు, ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అడిగారు. అడిగింది కూడా 1888లో బ్రిటిష్తో ప్రత్యేక నియోజకవర్గాలు అడిగారు. అంటే ఒక్కో పౌరుడు 2 ఓట్లు వేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ ప్రత్యేక నియోజకవర్గాలు అంటారు దాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. కమ్యూనల్ అవార్డు మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తికి 2 ఓట్లు వేసే హక్కు ఆ ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా వస్తుంది. అంటే ముస్లిం కమ్యూనిటీలో ముస్లిం వ్యక్తిని నిలబెట్టి ముస్లిం కమ్యూనిటీలో ఒకరికి ఓటు వేయాలి, తర్వాత జనరల్గా ఇంకో అభ్యర్థిని పెడితే ఆ జనరల్ అభ్యర్థికి ఇంకో ఓటు వేయాలి అని ఒక వ్యక్తికి 2 వయోజన ఓటు హక్కు కల్పించాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఆ రోజు బ్రిటిష్ ఏలుబడిలో పెద్ద ఎత్తున గలాట చేసి, ఉద్యమం చేసి నివేదిక సమర్పిస్తే ఆ నివేదికను బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఆ నివేదికను బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇది భారతదేశం మొత్తం కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు మిగతా జాతులన్నీ మేల్కొన్నాయి. ముస్లిం సమాజం అడిగినటువంటి ప్రశ్న
చాలా భారతదేశం మొత్తం ఒక ప్రళయం సృష్టించింది. అది ఒక రిజర్వేషన్ ప్రళయం వచ్చింది. రిజర్వేషన్ అనే మాట అప్పుడే పుట్టుకొచ్చింది. అప్పుడు సర్ సయ్యద్ మహమ్మద్ గారు ఎప్పుడైతే ప్రతి ఒక్క నియోజకవర్గాలు అడిగారో అప్పుడే ఒక ప్రళయం మాదిరి క్రిస్టియన్ సమాజం లేసి వచ్చింది. మాకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, మాకు కూడా రెండు ఓటు హక్కు కావాలి, మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఎస్సీ ఎస్టీ సమాజం విడివిడిగా ఉన్న కులాలన్నీ కూడా గుంపు చేరుకున్నాయి, కుల సంఘాలు ఏర్పరచుకున్నాయి. వాళ్ళు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెద్ద ఎత్తున డిమాండ్లు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఆ రోజు నిర్మించడం వల్ల అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం నడిగితే ఆ ఉద్యమం ఫలితంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్ర నుంచి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు చేసినటువంటి డిమాండ్స్ 15 సంవత్సరాల తర్వాత ఆయన తీసుకోవడం జరిగింది. మనము ఈ మదనపల్లి కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు మద్రాసు నుంచి పెరియార్ రామస్వామి నాయక్ గారు కూడా ఆ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. కలకత్తాలో అప్పుడు వీళ్ళు మాన్స్ అనే వాళ్ళు కూడా ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంటే బ్రిటిష్ ఏలుబడిలో మద్రాసు రెసిడెన్సీ కానీ, మహారాష్ట్ర రెసిడెన్సీ కానీ, బొంబాయి రెసిడెన్సీ కానీ ఇవన్నీ కూడా ఏలుబడిలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసినటువంటి ఒక విప్లవం అది భారతదేశం మొత్తం అల్లుకొని రిజర్వేషన్ల ఉద్యమంగా మారి లాస్ట్కి చివరికి మీరంతా గమనించే స్వతంత్ర పోరాటంలో ఆయన బ్రిటిష్ అప్పుడు ఒక కమిషన్ వేసింది, అదే సైమన్ కమిషన్. బ్రిటిష్ కమిషన్ వేస్తే ఈ రిజర్వేషన్లు, ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఈ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉండాలని చెప్పేసి అప్పుడు కమిషన్ వేస్తే భారతదేశం మొత్తం కూడా ఆ కమిషన్ తిరిగితే ఈ కమిషన్ ని అప్పటి ఉమ్మడి కాంగ్రెస్, అప్పుడు గాంధీ గారు నిర్వహించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే, హిందూ మహాసభ వ్యతిరేకిస్తే, గో బ్యాక్ కైమన్ కమిషన్ అని చెప్పేసి వ్యతిరేకిస్తే ఆ సైమన్ కమిషన్ ని కేవలం మూడు వర్గాలు మాత్రమే వెల్కమ్ చెప్పాయి భారతదేశంలో. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 2 పెరియార్ రామస్వామి నాయక్ గారు, 3 ముస్లిం లీగ్. ఈ 3 మాత్రమే సైమన్ కమిషన్ వెల్కమ్ అని చెప్పి మా బాధలు ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి ఆ రోజున చాలా కూలంకుశంగా సైమన్ కమిషన్ కు నివేదిక సమర్పించడం జరిగింది. కానీ ఈ దేశంలోకి ఇంటి నుంచి, దేవుని గడప నుంచి, మనము మసీదు నుంచి, మందిరం నుంచి బయట వస్తే కావాల్సింది రాజ్యాంగమే. లోపలికి వెళితే ఏ మందిరాలకు సంబంధించిన పుస్తకాలు, బైబిల్, ఖురాన్ లోపల ఉండొచ్చు గాక, ఆ గుడి బయట వచ్చి నువ్వు అడుగు పెడతానే నీ చేతిలో ఉండాల్సింది రాజ్యాంగమే. రాజ్యాంగం నాలెడ్జ్ మనకు లేకపోతే ఈ సమాజంలో ఎదురు దాడులను మనం తిప్పి కొట్టలేము మిత్రులారా. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తిని మనం కొనసాగించాలి.